కరీంనగర్ నగరంలోని తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. రోడ్లు గుంతలమయంగా మారి వర్షపు నీరు, బురదతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు తిరుమల నగర్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గుంతలతో అధ్వానంగా మారిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతుల పనులను చేపట్టారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా కథనం ప్రసారం చేసిన మైత్రి ఛానల్ కు స్థానికులు కృతజ్ఞతలను తెలియజేశారు. తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. గుంతలతో నిండిన రహదారులు, వర్షపు నీరు, బురదతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు తిరుమల నగర్లో పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల నగర్లో రోడ్ల దుస్థితిపై స్థానికులు అధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని వివరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న అధికారులు రోడ్లపై ఉన్న గుంతలకు తాత్కాలిక మరమ్మత్తు పనులను చేపట్టారు. గుంతలను పూడ్చి ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు తిరుమల నగర్ రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో మైత్రి ఛానల్ కథనం కీలకంగా మారిందని స్థానికులు తెలిపారు. వార్తా కథనం ప్రసారం చేసిన వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీలో పర్యటించడం, తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి త్వరగా పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. మొత్తానికి తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. త్వరలోనే శాశ్వత రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మైత్రి ఛానల్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలను తెలియజేశారు.